భారతదేశ పార్లమెంట్‌లో కొంతసేపటి క్రితం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ అనేది పెట్టడం జరిగింది. ఈ బిల్లుకి సంబంధించి మీకు రకరకాల డిస్కషన్స్. అసలేంటి ఈ బిల్లు అని. ఒకేసారి దేశం మొత్తం గూడా ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ మొన్న ఏపీ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడే ఎంపీ ఎలక్షన్ గూడా జరిగింది దేశవ్యాప్తంగా. అట్లాగే ప్రతి రాష్ట్రంలో గూడా జరుగుద్ది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇది కాస్త వింత. ఇదేంటి మనకు అలాగే జరుగుతుంది గదా! ఎప్పుడు అంటారు. కానీ దేశవ్యాప్తంగా అట్లా జరగట్ల. దేశవ్యాప్తంగా ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే ప్రభుత్వాన్ని త్వరగా డిజాల్వ్ చేశారు కేసీఆర్ 2013, 18లో. సో, అందువల్ల అక్కడ ముందస్తు ఎన్నికలకెళ్లారు గాబట్టి, అప్పుడు ఎమ్మెల్యే అయిపోయింది. ఆ తర్వాత 1 ఇయర్‌కి లోక్‌సభ వస్తది. అట్లా అన్నమాట. దేశవ్యాప్తంగా సెపరేట్ ఎన్నికలు, రాష్ట్రాల వ్యాప్తంగా సెపరేట్ ఉంటాయి. వీటన్నిటిని ఒకేసారి చేసి, కొన్ని ఫేజెస్‌లో ఒకే టైమ్ పీరియడ్‌లో అవగొడతారు. 3, 4 నెలల్లో, 5 నెలల్లో, 6 నెలల్లో. ఇది బేసిక్‌గా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే. సో, ఇది జరిగితే జమిలీ ఎన్నికలు అంటాం. ఇదొస్తే ఆంధ్రప్రదేశ్‌లో గూడా అలాగే జరుగుతది. మొన్నటి వరకు వచ్చిన ఎన్నికలని పక్కన బెట్టి ముందస్తు ఎన్నికలొచ్చే అవకాశం ఉంది. కొంతమందేమో 2027లో వచ్చేస్తుందని వైసీపీ సపోర్టర్లు స్ట్రాంగ్‌గా ఉంటే, ఇది ఇప్పటికి సంబంధించింది కాదు. 2039కి సంబంధించింది అని ఇంకొంతమంది చంద్రబాబు లాంటి వాళ్ళు అంటుంటే, ఇంకొంతమంది బీజేపీ 2 సంవత్సరాల పదవీ కాలాన్ని వదులుకోదు. సో, 2029లోనే పెడతారు అనే మాట బీజేపీ సపోర్టర్ నుంచి వినిపిస్తుంది. కానీ అమిత్ షాకి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి తత్సంబంధాల వల్ల జగన్‌కి వస్తున్నటువంటి ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఖచ్చితంగా ఏపీలో ఎన్నికలు 2027లో రాబోతున్నాయి. అంటే ఫర్దర్‌గా గూడా మ్యాటర్ ఉంది చెప్తాను. ఈలోపు నాకున్న ఒక క్విజ్ లాంటిదనుకోండి. క్విజ్ డౌట్ ఏంటంటే, ఏపీలో 2027లో ముందస్తు ఎన్నికలొస్తే ఎవరు సీఎం అయ్యే అవకాశం మీకు ఎక్కువగా కనిపిస్తుంది? జగన్ లేదా చంద్రబాబు ఇద్దరిలో ఒక పేరు రాయండి. ఎవరు సీఎం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది? ఏది ఏపీలో జమిలీ ఎన్నికలొస్తే? చెప్పండి మీరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇదొక బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ అవుతది. ఏపీలో యాంటీ ఇంక్యుమెన్సీ ఆల్రెడీ వచ్చేసింది. జనం కూటమి ప్రభుత్వం పట్ల, హామీల పట్ల వ్యతిరేకతగా ఆల్రెడీ ఉన్నారు. సో, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా మేము గెలుస్తాం అనే ఫీలింగ్‌లో వైసీపీ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. మరి పైకైతే అట్లా ఉన్నారు. లోపల ఎట్లా ఉన్నారో మనకు తెలీదు. మరి ఇట్లాంటి సిట్యుయేషన్స్ నడుమ జగన్మోహన్ రెడ్డికి 2027లో వచ్చేటువంటి బంపర్ అవకాశం కింద చెప్పుకోవాలి. ఇంకో 2 ఏళ్ళు వెయిట్ చేయకుండా 3 ఏళ్లలోనే రావటం. ఆల్రెడీ 24 అయిపోయింది కదా! 25, 26, 27 ఎలక్షన్ ఇయర్. అంటే 26 కూడా ఎలక్షన్ ఇయర్ కింద కౌంట్ మన దగ్గర. సో, ఒక్క ఏడాది ఓపిక పట్టి జనంలో నిలబడితే 26లో మళ్ళీ 27లో మళ్ళీ అధికారంలోకి వచ్చేయొచ్చు అనే ఫీలింగ్‌లో జగన్ ఉన్నారు. అది సాధ్యమా? ముందస్తు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో వస్తే జగన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు? జగన్ అవుతారా? లేక చంద్రబాబు అవుతారా? నిజంగా యాంటీ ఇంక్యుంబెన్సీ బాగా పెరిగిపోయేటప్పటికి జగనే అవుతారు. లేదు చంద్రబాబు కాపాడగలిగితే చంద్రబాబే ఉంటారు. మీకేమనిపిస్తుంది? చంద్రబాబు అవుతారా? జగన్ అవుతారా? 2027లో జమిలీ వస్తే. చంద్రబాబు విల్ బి సీఎం లేదా జగన్మోహన్ రెడ్డి విల్ బి సీఎం అని మీరు కింద కామెంట్ చేయండి. ఏపీ ప్రజానీకం ఏమనుకుంటున్నారు అనేది ఈ వీడియో నేను 2 పార్టీల సన్నిహిత వర్గాల వద్దకు పంపిస్తా. వాళ్ళు క్లియర్ కట్‌గా అర్థం చేసుకోవాలి మీ కామెంట్.